కొన్ని పర్యాయాలు దేవుడే మనల్ని కొన్ని శ్రమల గుండా తీసుకెళ్తాడు, పోరాటాల గుండా తీసుకెళ్తాడు, గాఢాంధకారపు లోయలోనికి తీసుకెళ్తాడు. అప్పుడు మనకు ఆ వివేచన ఉండాలి, ఇది దేవుడే ఇచ్చాడు కనుక దేవా ఈ శ్రమలను జయించడానికి కావలసిన శక్తిని కూడా నాకు ఇవ్వండి. ఆమెను చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. మన జీవితంలో ఆపదలు, అపాయాలు, పోరాటాలు, అడ్డుగోడలు, బండలు, ఆటంకాలు ఇవన్నీ కలిగినప్పుడు మనం చేయవలసింది ఏం తెలుసండి? దేవునికి మరింత దగ్గరగా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలండి? మనం దేవునికి దూరంగా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోవడం కాదు కానండి, దేవునికి సమీపంగా 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 వెళ్ళే అనుభవాలు మనం కలిగి ఉండాలి. ఆమేన్. ఎందుకంటే దేవుడు చూసే చూపుతో మనం సమస్యలను చూడాలి. మీకు అర్థమైందండి? దేవుడు చూచే చూపుతో మనం సమస్యను చూడాలి. మన చూపుతో చూస్తే అది గొప్ప పర్వతాలే, కానీ దేవుని చూపుతో మనం చూస్తే దేవుడు అంటే గొప్ప పర్వతమా, నీవెంత మాత్రపు దానవు, మా వాడు ముందు నీవు సదును భూమిగా మారిపోతావు. చెప్పలు కూడా మొదలు గట్టిగా. అది దేవుని చూపు, అది దేవుని చూపు. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన చూపడమ్మో ఇంత పెద్ద పర్వతమా, ఎలా ఎన్ని బుల్డోజర్ తీసుకురావాలి, ఎలా దీన్ని పడగొట్టాలి, బాంబులు పెట్టాలి, ఎట్లా పడద్రోయబడుతుంది అని మనకు అది పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది. దేవుని పక్కన మనం చేరి ఆయన చూపుతో మనం చూసామనుకోండి, దేవుడు అంటాడుగా గొప్ప పర్వతమే, ఆఫ్టర్ ఆల్ నీవెంత, నీ బతికెంత, మా వాడు ముందు నీవు, నా ముందు కూడా కాదు, మా వాడు జెరుబ్బాబెలు ఎదుట నీవు